అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి అదృష్టం ఏ విధంగా ఆవరించబోతుంది, ఎటువంటి దైవారాధన వల్ల వీరు మరింత లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇదే తొలిసారిగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. గురూజీ మురళీ ఆనందరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7057171356. కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి సమస్యలు మొదలైన అన్ని రకాల సమస్యలకైతే పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. మా వద్ద ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ 100% పరిష్కారం అయితే లభించును. ఎంతో నమ్మకమైన గురువు గారండి, ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారు జీవితంలో కలలో కూడా ఊహించని మంచి మార్పులైతే మీ జీవితంలో ఇప్పుడు కనపడబోతున్నాయి. ఆర్థికంగా కూడా మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం ఇదైనైతే చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా చూస్తే రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చవిచూస్తారని చెప్పుకోవచ్చు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ వీటి కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైనా ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరుకున్న ఫలితాన్ని దక్కించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవి ఊహించని మార్పుతో మంచి మార్పు అయితే కలగబోతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బతుకున్న వారైతే, బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై నుంచి ఖచ్చితంగా హీరోలాగా బతకబోతున్నారు. దీనికి కారణం 100% మీరు గతంలో పడిన కష్టం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు పడిన నిజాయితీ, మీరు పడిన కష్టం, శ్రమకు తగిన కష్టాన్ని అయితే ఇప్పుడు మీరు సరైన ఫలితం అయితే దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని అయితే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే గనక ఆ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ముఖ్యమైన పత్రాలను 1-2 సార్లు అయితే తనిఖీ చేసుకోవడం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని అయితే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న రోజుల్లో అయితే మీకు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే ఈ శుభవార్తలు మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీరు దేన్నైతే జీవితంలో చురుకుదనం అయితే చూసుకుంటున్నారో అదే ఆర్థికంగా రానున్న రోజుల్లో అయితే ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కూడా కనిపించబోతున్నాయి. ఇది మంచి సంపాదన కలిగేటటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక జీవితంలో అయితే ఊహించిన మార్పులు కూడా కలగబోతున్నాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాల్లో అయితే డబ్బు మీ చేతికి రాబోతుందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో కోర్టులో చిక్కుకుపోయి ఉన్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులు కూడా సంబంధించినవి అయితే తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడబోతుంది. అలాగే ఆర్థిక పరిస్థితిలో మీకు నచ్చిన ఈ మెరుగుదల అయితే చూసి మీరే ఆశ్చర్యపోబోతున్నారు. అయితే అద్భుతమైన మార్పును మీరు మొదట్లో నమ్మలేకపోయినా కానీ అది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం అని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యాపారంలో ఉన్న వారిని రానున్న రోజుల్లో అయితే ఇది బంగారు సమయంగా కనిపించబోతుంది. మీరు మీ వ్యాపారంలో ఎల్లప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని అయితే చూడబోతున్నారు. వ్యాపారం చాలా బాగా విస్తరించబోతుంది. లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం అని అయితే కలిసి వచ్చే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులన్నీ రాబడిని అయితే రాణిస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే గనక వాటి నుంచి కూడా మీకు విముక్తి కలగబోతుంది. దీంతో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోబోతున్నాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావడం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా మారనుంది. ఈ వ్యాపార నిర్ణయాలన్నీ విజయం వైపు నడిపించబోతున్నాయి. ఈ శుభ పరిణామాలన్నీ మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి చెందిన విద్యార్థులు రాబోయే రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపించబోతుంది.
లభిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో అయితే కోరుకున్నటువంటి ఫలితాలనైతే రాణించగలుగుతున్నారు. ఈ సమయం మీకు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. దాంతోపాటు మీకు మరింత మెరుగ్గా విద్యనైతే పొందబోతున్నారు. మీ కలల సామ్రాజ్యంలో ప్రవేశం లభించవచ్చు. మీరు అనుకున్నవన్నీ సాధించవచ్చు. అద్భుతమైన సమయాన్నైతే చవిచూస్తారు. ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఆటంకాలంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. శ్రద్ధ పెట్టాలనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ పెట్టుబడులే మీ విజయానికి ఇస్తూ ఉంటాయి. అంతేకాదు విదేశాల్లో ఉన్న విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం అయితే చాలా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. వారికి అనుకూలంగా వీసాలు, ప్రవేశాలు అన్నీ అయితే లభించబోతున్నాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ జీవితంలో ఉన్నత స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలో తిరుగులేని విధంగా చక్రం తిప్పబోతున్నారు. మీ ఆధిపత్యం పెరగబోతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితం గత కొన్ని ఏళ్ళుగా మీరు భరిస్తున్న అన్ని కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఈ అపారమైన విజయం, ఆనందం ముందు మీరు జీవితంలో ఇంతకంటే ఆనందమైన క్షణాలు వేరే లేవనైతే మీరు మనస్ఫూర్తిగా గ్రహించబోతున్నారు. ఈ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతంగా చేసుకోవడానికి రాబోయే 2 రోజుల్లో మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతికరమైన మీ ఇష్ట దైవాన్ని కానీ భక్తి శ్రద్ధలతో పూజించడం అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇక మీ జీవితానికి ఒక నూతన ఆరంభం అయితే రాబోతుంది. ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడబోతున్నాయి. కుటుంబంలో స్నేహితులతో, మీ భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు కూడా, విభేదాలు కూడా తొలగిపోయి సంతోషకరమైన వాతావరణంలో అయితే మీరు ఏర్పడబోతున్నారు. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యుల గౌరవం అయితే ఇవ్వబోతున్నారు. సామాజికంగా కూడా మీకు ఒక మంచి గుర్తింపు రాబోతుంది, గౌరవం రాబోతుంది. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. గౌరవం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉండబోతున్నాయి. ఈ ఉన్నత స్థాయి చేరుకోవడంలో మీ నిర్ణయాలు, శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది చెప్పుకోవచ్చు. అయితే మీరు కొత్తగా ఏదైనా ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు అయితే కలుసుకోబోతున్నారు. భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ కూడా ఉన్న ప్రజల దృష్టిలో అయితే మీ స్థాయిని పెంచబోతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకైతే, సహాయాలకైతే ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చిందని అయితే కాదు. మీ నిరంతర కృషి, మీ నిరంతర ప్రయత్నం, నిజాయితీ, నీతి వల్ల వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా మీరే ఆస్వాదించాలి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఇంతకు ముందు ఎన్నడూ మీరు చవిచూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయే రోజుల్లో అయితే మీరు భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిని అయితే వేయబోతున్నారు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా అయితే సానుకూల దృక్పథంతో అయితే గడపవలసిందిగా కోరుతున్నాము. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని అయితే నింపబోతుంది. సంపదను మరియు కీర్తిని అయితే స్థిరపరుస్తుంది. ఈ విజయాలు ఎవరితో పెంచుకోవాలో, ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి మీకు సమయం అయితే అనువైనది. మీ కష్టంలో తోడున్న వారికి, మిమ్మల్ని ప్రోత్సహించిన వారికి మర్చిపోకుండా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అద్భుతమైన ఫలితాల తర్వాత మీకు సాహసం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉంటాయి. మీకు లభించబోయే ఒక గొప్ప అదృష్టాన్ని కేవలం మీ వరకు మాత్రమే పరిమితం చేయకుండా జీవితాంతం మీతో ఉండేలా చూసుకోవాలంటే మీరు కొన్ని రోజులు ప్రత్యేకమైన నిర్ణయాలను, పూజలను తప్పకుండా అయితే పాటించవలసి ఉంటుంది. మీ ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికైతే, ఎంత కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని పొందడానికైతే ఈ పరిహారాలు తప్పకుండా మీరు పాటించవలసి ఉంటుంది. ఈ రాశి వారికి శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అయితే అత్యంత శ్రేయస్కరం. అంతేకాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజున దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని అయితే సందర్శించండి. స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. తమలపాకుల పూజ అయితే చేయండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అయితే అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించి వేస్తుంది. అలాగే ధైర్యాన్ని పెంచుతుంది మరియు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టతనైతే ఇస్తుంది. కష్ట సమయాల్లో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందైతే శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. ఆ శ్రీరామనామం అయితే మీ శక్తిని పదింతలైతే చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధిని స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలను పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా
ఈ పరిహారాలైతే పాటించడం తప్పనిసరి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. పూజల్లో కమల పువ్వులు లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలతో చేసిన నైవేద్యం అయితే పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని అయితే పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి అయితే చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో అయితే మీరు చిన్న మొత్తంలోనైనా సరే వాటిని తిరిగి చెల్లించడానికైతే ప్రారంభించండి. దీనివల్ల ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి వృద్ధులకు ఆర్థిక సహాయం చేయడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహాన్ని అయితే మీకు పెంచుతుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అయితే అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికైతే ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వరులను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమనైతే పెంచబోతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళగౌరిని ఆరాధించటం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించటం దాంపత్య సుఖానికి చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా దాంపత్య జీవితానికి ఒక రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకోండి. దేవుడి పటాలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి అన్నీ ఎప్పుడు జంటగా ఉండేలాగైతే చూసుకోండి. ఉదాహరణకు లక్ష్మీనారాయణులు, సీతారాములు ఇలా ఉండేలాగైతే చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య జీవితాన్ని అయితే ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి లభించే ఈ అదృష్ట ఫలితాలు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ సమయపాలన అయితే చాలా ముఖ్యం. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామిని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ నామస్మరణ చేస్తూ మీరు ప్రతి పని మొదలు పెట్టినట్లయితే అన్నిట్లో దిగ్విజయంగా మీరైతే విజయాన్ని సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి, కర్కాటక రాశి వారికి నవంబర్ 2న అనగా ఆదివారం నాడు వారికి జరగబోయే శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయైతే మొత్తం చూసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.